ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు స్తోత్రం. ది ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అని ఈ సిరీస్లోని మరొక సెషన్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత సెషన్లో మనం దేవుని వాక్యం లేదా బైబిల్ అంటే ఏంటి అనే దాని గురించి క్షుణ్ణంగా చూసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకోబోతా ఉన్నది పాత నిబంధన ఎలా వ్రాయబడింది, హౌ ది ఓల్డ్ టెస్ట్మెంట్ వాజ్ రిటన్. నార్మల్గా దేవుని వాక్యం అనగానే మనకి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎవరి అథారిటీతో రాశారు, అలాగే వారికి వచ్చిన ప్రత్యక్షతలు ఏంటి, అలాగే ఎవరి ప్రేరణతోటి దీనిని రాశారు అనేది. దీని గురించి మనం చూడాలి అని అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే తెలుగులో దానిని ప్రేరణ అని చెప్పుకోవచ్చు. దీనిని తిమోతిలకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఈ ఇన్స్పిరేషన్ గురించి చెప్తూ దానిని గ్రీక్లో థియోపెనోస్టోస్ అనే మాటతోటి ప్రస్తావించారు. ఇది బైబిల్లో ఇంకా అనేకమైన చోట్ల ఈ పదం కూడా కనపడుతూ ఉంటుంది. దీనికి అర్థం ఏంటి అని అంటే గాడ్ బ్రీత్. దేవుని వాక్యం అంతా దేవుని శ్వాసతో సమానమైనది అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. దానిని పేతురు గారు కూడా పేతురు రాసిన పత్రికల్లో కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ దేవుని శ్వాస అని అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మనిషి నాసికారంధ్రముల్లో ఊదగా అతను జీవించు ఆత్మ ఆయను. అంటే దేవుని వాక్యము కూడా మనుషులను జీవింపచేసేదిగా ఉంది. కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన దేవుని నుంచి వచ్చిన ఈ శ్వాస కూడా మనల్ని జీవింపచేసేదిగా ఉంటుంది. ఎలా జీవింపచేసేది అని అంటే రైచియస్గా జీవింపచేసేదిగా, దేవుని వాక్యము ద్వారా మనల్ని సరిచేయటానికి, మనల్ని గద్దించడానికి, మనకి బోధిస్తూ మనల్ని నీతిమంతులుగా మారటంలో ఒక ట్రైనింగ్ ఇవ్వడానికే దేవుడు వాక్యాన్ని మనకిచ్చారు. ఈ నీతిమంతులుగా మారటం వలన మనం నిత్య జీవంలోనికి వెళ్ళగలము. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మనకి జీవము గల వాక్యాన్ని జీవించడానికి ఇచ్చారు. అయితే ఈ ఇన్స్పిరేషన్ దేవుని నుంచే వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే దేవుని వాక్యంలోనే పాత నిబంధనలోనే సుమారుగా 3800 సార్లు ఇది యెహోవా వాక్కు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అనే మాటలతోటి నిండి ఉంటుందండి. అంటే ఇది ఈ ఇన్స్పిరేషన్ లేకపోతే ఈ వాక్యం అనేది దేవుని దగ్గర నుండే వచ్చిందని మనం క్లియర్గా ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రత్యక్షత లేదా రివల్యూషన్ లేకపోతే ప్రకటన. ఈ యొక్క రివల్యూషన్ అని అంటే ఈ ప్రత్యక్షత మనకి ఎలాగ వస్తుంది అని అంటే 2 రకాలుగా ఇది రావచ్చు. ఒకటి, దేవుడే తనంతట తానుగా తన గురించి మనకి లేకపోతే మానవాళికి చెప్పటం వలన వచ్చే ప్రత్యక్షత. రెండవది కనుక చూసినట్లయితే ఏదో ఒక గెస్ వర్క్, ఒక అర్థం కానిది చూసినప్పుడు తనకు అర్థమైన విధంగా లేకపోతే తను ఏదో ఊహించుకొని చెప్పటం వలన జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఊహించుకొని చెప్పటం వలన తప్పులే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే వాటిల్నే ఇంగ్లీష్లో అయితే థీరీస్ అని చెప్తూ ఉంటారండి. ఈ థీరీస్ ద్వారా ఏమవుతుంది అని అంటే మనం డార్క్నెస్లోనికి లేకపోతే తప్పు మార్గంలోనికి వెళ్ళే అవకాశం కనబడతా ఉంటుంది. దేవుడు ఇంతగా ప్రత్యక్షత ఇచ్చినా సరే చాలామంది దేవుని వైపు ఎందుకు రాలేకపోతున్నారనే కారణం కనుక మనం చూసినట్లయితే పాపం అనేది వాళ్ళ మైండ్ని చాలా డల్ చేసేస్తుంది, చాలా మందకరమైన పరిస్థితిలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలోనికి వాళ్ళని నెట్టేస్తుంది పాపము. కాబట్టి వారు దేవునిని తెలుసుకోలేకపోతున్నారు. దీని గురించిన వివరణ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలోను, అలాగే ఈ డార్క్నెస్ గురించి 23వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ యొక్క ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. అంటే పాపము దేవుని గురించి తెలుసుకోనీయకుండా మనల్ని చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే దేవుని మీద మనం ఆనుకొని ఆయన వాక్యాన్ని పర్ఫెక్ట్గా పరిశోధించి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇక్కడ రెవల్యూషన్ అనే దానిని, ప్రత్యక్షత అనే దాన్ని కనుక చూసినట్లయితే 2 రకాల ప్రత్యక్షతలు కనబడుతూ ఉంటాయి. ఒకటి జనరల్ రెవల్యూషన్. ఈ జనరల్ రెవల్యూషన్ అంటే సాధారణమైన ప్రత్యక్షత. ఈ సాధారణమైన ప్రత్యక్షత మనకి నేచర్ని చూసినప్పుడు మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇది దీనంతటా అదే క్రియేట్ అవ్వలేదు, కానీ దీనికి సృష్టికర్త ఒకళ్ళు ఉన్నారు అని. అంటే ఈ సృష్టికర్తనే మనం దేవుడు అని పిలిచినట్లయితే దేవుడు ఉన్నారు అని
మనకి తెలిసిపోతా ఉంటది. దీని గురించిన ప్రస్తావనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అనేక సార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. 1 అధ్యాయంలోను, 2 అధ్యాయంలో, అలాగే 14, 15 అధ్యాయాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన పౌలు గారు ఇస్తూ ఉన్నారు. అయితే దీనికున్న లిమిటేషన్స్ ఏంటి అనంటే, సరిహద్దులేంటంటే ఇది చాలా చిన్న రెవల్యూషన్ అండి. ఇది కేవలం ఒక సృష్టికర్త ఉన్నాడు అని మాత్రమే తెలుసుకోగలం గానీ, ఆ సృష్టికర్త ఎవరు అని తెలుసుకోలేరు. చాలామంది ఈ జనరల్ రివల్యూషన్ దగ్గరే ఆగిపోవటం వలన వాళ్ళ గెస్ వర్క్ తోటి, లేకపోతే వాళ్ళ ఆలోచనతోటి ఏదైతే వారి జీవనానికి సహాయపడుతుందో దానిని అంతటినీ దేవుడుగా ఆరాధించే మతాలు ఈరోజు భూమి మీద చాలా ఉన్నాయి. అంటే వీరు జనరల్ రివల్యూషన్‌తోనే ఆగిపోయారు. సెకండ్ రివల్యూషన్ ఏంటి అనంటే, ఇది దేవుని దగ్గర నుండి వచ్చే రెవల్యూషన్. ఈ రెవల్యూషన్‌ని తెలుసుకోవడానికి వారు ఏమాత్రం ఇష్టపడట్లేదు. కానీ దేవుడు మనకి ఈ రెవల్యూషన్ ఇవ్వాలి, లేకపోతే మానవాళికి ఈ రెవల్యూషన్ ఇవ్వాలి అనే విషయంలోనే బైబిల్‌ని మన చేతికిచ్చారు. ఎందుకనంటే బైబిల్‌లో ఈ స్పెషల్ రెవల్యూషన్‌లో దేవుడు ఎవరో ఆయన గురించి ఆయనే చెప్పుకున్నారు. అలాగే దేవుని యొక్క దేవుడు ఏమి చేశారో, ఏమి చేయబోతున్నారో, ఏమి చేస్తున్నారో కూడా ఆయన ఆయన చెప్పారండి. ఇదంతా మనం బైబిల్‌లో చూడగలం కాబట్టి ఈ స్పెషల్ రెవల్యూషనే బైబిల్ అని చెప్తా ఉన్నాం. ఇంత మాత్రమే కాదు గానీ, ఆయన ఈ వాక్యంలో మనము, లేకపోతే మానవాళి ఏమి చెయ్యాలో కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అంటే దేవుడు ఒక స్పెషల్ రెవల్యూషన్ ద్వారా ఈ బైబిల్‌లో మనకి ఆయన గురించి, ఆయన చేస్తున్న పనుల గురించి, అలాగే మనం చేయాల్సిన పనుల గురించి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మూడవది గనక మనం చూసినట్లయితే అథారిటీ. దేవుని వాక్యము అధికారము కలది. ఈ అధికారము అనేది ఈ వాక్యానికి ఎందుకొచ్చిందంటే, దేవుని వాక్యము అనేది ఇన్ఫాలిబుల్, సఫిషియంట్ అండ్ అథారిటేటివ్. దేవుని వాక్యము ఇన్ఫాలిబుల్ అనంటే తప్పు లేనిది, ఎక్కడ అందులో మిస్టేక్స్ అంటూ ఏమీ లేవండి. ఇంకో రకంగా దీనిని చెప్పాలి అనంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్‌లో అయితే దీనిని ట్రస్ట్ వర్ది అని చెప్పారండి. అంటే నమ్మదగినది, కంప్లీట్‌గా నమ్మదగినది. ఎందుకు ఇది నమ్మదగినది అనంటే, ఇది నమ్మదగిన దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి ఈ వాక్యము నమ్మదగిన వాక్యము అని చెప్పొచ్చు. అంటే తప్పు లేనిది అని కూడా మనం దీని గురించి చెప్పొచ్చండి. అలాగే ఇట్ ఈస్ సఫిషియంట్. సఫిషియంట్ అంటే సరిపోయేది, దేనికైనా సరిపోతుంది. మన వాక్యంలో మనం జీవించాల్సిన విధానం గురించి ఉంది. మనకి దేవుడు గైడ్ చేసిన ప్రతిదీ కూడా ఇక్కడ మనకి కనబడతా ఉంటది. అంతేకాకుండా మనకి కావలసిన జ్ఞానము, మనకు కావలసిన ఆశీర్వాదాలు, మనకి దేవుడు ఇచ్చిన సూచనలు ఇవన్నీ కూడా బైబిల్‌లో ఉన్నాయి కాబట్టి మనిషి జీవించడానికి ఏ ఏరియాస్‌లో అయినా సరే ఈ వాక్యంలో ఉన్నది. కాబట్టి మన వాక్యము మనం జీవించడానికి సరిపోయినది అని చెప్పొచ్చు. అలాగే మూడోది అథారిటేటివ్. ఈ అథారిటేటివ్ అనంటే ఒక రకంగా చెప్పాలి అంటే అ అధికారము కలిగిన వ్యక్తి దగ్గర నుండి వచ్చింది కాబట్టి ఇది అధికారము చలాయించగలిగిన వాక్యము అని మనం చెప్పొచ్చు. ఈ అధికారము గల వ్యక్తికి ఈ అధికారం ఎలాగొచ్చింది అనంటే, ఆయన భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్తమును సృజించినవాడు కాబట్టి ఆయనకి వీటిలన్నిటి మీద అధికారం ఉన్నది. ఆ అధికారమున్న వ్యక్తి ద్వారా ప్రేరేపించబడిన వాక్యము కాబట్టి ఈ వాక్యము కూడా అధికారము కలది అని మనం క్లియర్‌గా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ స్ట్రక్చర్ గురించి చూసుకుందాం. ఈ స్ట్రక్చర్ గనక అంటే నిర్మా ఆహ్, ఈ స్ట్రక్చర్ గనక మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో గానీ, క్రొత్త నిబంధనలో గానీ మనం ఎక్కువగా చూసేది గాడ్స్ రివలేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ అని చెప్పొచ్చు. అంటే ఒక స్టేజ్ తర్వాత రెండో స్టేజ్, మూడో స్టేజ్ అలాగా ప్రోగ్రెసివ్‌గా ఎళ్తా ఉన్నది. అంటే గాడ్ రివీల్డ్ హిస్ విల్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ కవనెంట్స్. దేవుడు తన చిత్తాన్ని చాలా విధములైన దశలలో చెప్పారు. ఆయన ఇచ్చిన ఆ కవనెంట్స్‌ని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే అందులో కూడా ఒక ప్రోగ్రెషన్ ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం యాడ్ అవుతున్నట్టుగా కూడా కనపడతాయండి. దేవుడు ఇచ్చిన ఫస్ట్ కవనెంట్ సృష్టిని సృజించినప్పుడే ఉంటది. ఆదికాండం 1 అధ్యాయం 28వ వచనంలో ఇది చూడొచ్చు. దేవుడు మనుషులతోటి చేసిన మొదటి
కవనెంట్ ఇదే. దీని తర్వాత మనము నోవాహు గారి కవనెంట్ మనం ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. నోవాహు గారితోటి ఈ భూమి మీద మరలా ఇలాంటి జలప్రళయం రాదు, మనుషులను నేను మొత్తము ఆహ్, నాశనం చేయను అని దేవుడు ఆయనతోటి ఒక ప్రమాణం చేసినట్లుగా మనం చూసుకుంటాం. దీని తర్వాత అబ్రహాము గారితోటి ఆయనని ఆశీర్వదిస్తాను అనే యొక్క కవనెంట్ మనం ఆదికాండం 12వ అధ్యాయంలో చూసుకోగలం. దీని తర్వాత సీనాయిక్ కవనెంట్. సీనాయి పర్వతము మీద దేవుడు ఒక కవనెంట్ ఇశ్రాయేలీలతోటి చేస్తూ ఉన్నారు. ఆ ఇశ్రాయేలీలతో చేసిన కవనెంట్‌ని మనం నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి కూడా మనం చూడొచ్చండి. దీని తర్వాత డేవిడిక్ కవనెంట్. దావీదుతో చేసిన కవనెంట్ ఒకటి మనం చూడగలం. ఇది సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. దీని యొక్క నెరవేర్పే మిగతా బైబిల్ అంతట్లోనూ కనపడతా ఉంటది. దీని యొక్క నెరవేర్పు అనంటే ఇక్కడ డేవిడిక్ కవనెంట్‌లో దావీదు వంశావళిలో నుంచి ఒక మెస్సయ్య వస్తారు అని ఆయన చేసిన కవనెంట్ అండి. అక్కడి నుంచి మనుషులకి రక్షణ వస్తుంది అనే ఆయన చేసిన కవనెంట్‌ని నెరవేర్పే పాత నిబంధన మొత్తము ప్రవక్తల ద్వారా మరలా ప్రవచింపబడింది. దాని నెరవేర్పే క్రొత్త నిబంధనలో కూడా మనం చూడగలం. అంటే దేవుని వాక్యం అనేది ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్‌గా మనం చూస్తాం. ఇలాగ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్‌గా ఉన్నది ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేయబడింది. ఇప్పుడు మనం ఓల్డ్ టెస్టమెంట్ యొక్క స్ట్రక్చర్‌ని చూసుకుందాం. ముందుగా మనం హీబ్రూ బైబిల్ యొక్క స్ట్రక్చర్‌ని చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ హీబ్రూ స్క్రిప్చర్స్. ఇందులో ప్రధానంగా 3 భాగాలు కనపడతా ఉంటాయి. అందులో మొదటిది ది లా అంటే ధర్మశాస్త్రం. దీనినే హీబ్రూలో తోరా అని పిలుస్తాం. తోరా అనే దానికి అర్థం గనక చూసినట్లయితే టీచింగ్ అని అర్థం అండి. ఈ టీచింగ్ అనే దానికి అంటే దేవుని యొక్క బోధలు అని దీనికి ఒక అర్థం అన్నమాట. దీనినే మన ఇంగ్లీష్‌లో చూసుకున్నట్లయితే పెంటటుక్ అని పిలుస్తాం. ఈ పెంటటుక్ అనే పదము గ్రీకు పదంలో నుండి వచ్చిందండి. దీనికి అర్థం ఏంటి అనంటే 5 స్క్రాల్స్ అని అర్థం. 5 పుస్తకాలు అని అర్థం అండి. దీనిని బేస్ చేసుకొనే మనం కూడా ఇప్పుడు పెంటటుక్ అనే అర్థంతోటే పిలుస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క గ్రంథకర్త గనక మనం చూసినట్లయితే దీనిని మోషే గారు రాసినట్లుగా చూస్తాం. అయితే దీని అంతటిని మోషే గారు రాసి ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం పార్ట్ ఎక్కువ శాతం మోషే గారే రాశారు. లేకపోతే ఆయన ఆధ్వర్యంలోనే ఇది వ్రాయబడింది కాబట్టి వీటిని మోషే గారు రాశారు అని చెప్పుకుంటాం. ఎక్కువ శాతం మంది దీనిని ఎలా అర్థం చేసుకున్నారు అనంటే మోషే గారి టీచింగ్స్‌గానే దీనిని అర్థం చేసుకుంటా ఉంటారండి. కాబట్టి ఈ తోరా అనేది ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక ఇంపార్టెంట్ భాగాన్ని ప్లే చేస్తూ ఉంటది. వారు అందరూ అందులో ఇశ్రాయేలీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవాళ్ళుగా ఉంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని స్క్రిప్చర్‌గా యాక్సెప్ట్ చేసింది ఒక ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు గానీ, సమరయులు కూడా ఈ స్క్రిప్చర్‌ని దేవుని యొక్క వాక్యముగా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు కూడా దీనిని దేవుని వాక్యంగానే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అనంటే సద్దూకయ్యులు గనక మనం చూసినట్లయితే వారు తోరాని మాత్రమే, ఈ 5 పుస్తకాలు మాత్రమే ప్రధానమైన దేవుని వాక్యంగా తీసుకుంటారు. మిగతా ప్రవక్తల గ్రంథాల్ని వారు ఎక్కువగా యాక్సెప్ట్ చేయరు. లేకపోతే అది సెకండరీ గాడ్స్ వర్డ్‌గా వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారండి. కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత, ఈ తోరాకి లేకపోతే ఈ ధర్మశాస్త్రానికి అంత ప్రాధాన్యత ఇశ్రాయేలీల్లోనూ మనలోనూ సంతరించుకున్నది. దాని తర్వాత రెండవ భాగం గనక మనం చూసినట్లయితే ప్రాఫెట్స్. ఈ ప్రాఫెట్స్ అంటే దీనిని హీబ్రూలో మనం నవీం లేకపోతే నభీం అని పిలుస్తారు. ఈ నవీం అనేది ఈ ప్రవక్తల గ్రంథాలండి. దీనిలో 2 ప్రధానమైన భాగాలుగా చేశారు. అవి ఏంటి అనంటే ది ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ ది లేటర్ ప్రాఫిట్స్ అన్నారు. ఈ ఫార్మర్ ప్రాఫిట్స్ అంటే ముందుగా వచ్చిన ప్రవక్తలు, తర్వాత వచ్చిన ప్రవక్తలు అనే 2 భాగాలుగా దీన్ని డివైడ్ చేశారు. ముందుగా వచ్చిన ప్రవక్తలు అనే చెప్పిన భాగంలో వాళ్ళు ఇంక్లూడ్ చేసిన పుస్తకాలు గనక మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, సమూయేలు గ్రంథాలు, అలాగే రాజుల గ్రంథాన్ని వీరు మొదటి ప్రవక్తల గ్రంథాలుగా పరిగణిస్తారు.
లేటర్ ప్రాఫిట్స్ అంటే తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ అనే వారి లిస్టులో మిగతా ప్రవక్తల గ్రంథాలు అంటే యెషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా వీటిని కన్సిడర్ చేస్తారు. వీటిల్లో కూడా మరలా 2 భాగాలుగా వాళ్ళు డివైడ్ చేశారండి. అవి ఏంటి అంటే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తల లిస్టులో ముగ్గురు ఉంటారు. యెషయా గ్రంథము, అలాగే ఇర్మియా గ్రంథము, అలాగే ఎహెస్కేల్ గ్రంథం. వీరి ముగ్గురిని మాత్రమే మేజర్ ప్రాఫిట్స్గా కన్సిడర్ చేస్తారు. ఇది ఈ మేజర్ ప్రాఫిట్స్ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టో లేకపోతే అందులో ఉన్న ఇంపార్టెన్స్ని బట్టో చెప్పలేదు, కానీ ఆ బుక్స్ యొక్క సైజుని బట్టి ఆ గ్రంథాల యొక్క సైజుని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని పేరు పెట్టడం జరిగింది. మిగతా 12 ప్రవక్తల గ్రంథాలని వారు మైనర్ ప్రాఫిట్స్ లేకపోతే చిన్న ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తూ ఉంటారండి. దీని తర్వాత మనకు వచ్చేది ది రైటింగ్స్. అంటే ఈ రైటింగ్స్ అనేది 3వ భాగం. దీనిని హీబ్రూలో కెతువీమ్ లేకపోతే కెతుబీమ్ అని చెప్తూ ఉంటారు. ఇందులోనే చరిత్ర గ్రంథాలు అలాగే కవితలు ఉన్న గ్రంథాలు మొత్తము కలిపి వీటిని కెతువీమ్‌గా వారు పిలుస్తూ ఉంటారు. ఈ కెతువీమ్ అనేది చెప్పాలి అనంటే మనకి విజ్డమ్ లిటరేచర్ అంతటిని కూడా, జ్ఞానానికి సంబంధించిన లిటరేచర్ అంతటిని కూడా ఇందులో సమకూర్చారండి. కాబట్టి దీనిని కూడా వారు ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఎక్కువ మంది ఇశ్రాయేలీయులు కన్సిడర్ చేసేది ఏంటి, లేకపోతే యూదులు కన్సిడర్ చేసేది ఏంటి అనంటే తోరాని మాత్రమే ప్రధానమైన గ్రంథాలుగాను, మిగతావన్నీ సెకండరీ గ్రంథాలుగాను ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఎక్కువగా సద్దుకయ్యులే వీటిని ఇలాంటి అండర్‌స్టాండింగ్‌ని ఎంకరేజ్ చేశారండి. కాబట్టి ఈ 39 పుస్తకాల్లోనూ వీరు కాన్సంట్రేట్ చేసేది మెయిన్‌గా తోరాని మాత్రమే. అలాగే దీనిని వారు అంటే తోరా, నబీమ్, కెతువీమ్ అనే దానిని తనాఖ్ అని ఎక్కువగా వారు పిలుస్తూ ఉంటారు. వారి గ్రంథాన్ని తనాఖ్ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. దీని తర్వాత ఎక్కువ మంది ఇశ్రాయేలీలు అనేక ప్రాంతాలకి వెళ్ళిపోయారు కాబట్టి వారి సొంత లాంగ్వేజ్‌ని వారు మర్చిపోయారు. లేకపోతే చదువుకోవటానికి అవకాశం లేదు కాబట్టి వారు అర్థం చేసుకునే విధముగా ఈ ఈ బైబిల్‌ని మొత్తాన్ని గ్రీక్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశారు. ఆ గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌నే మనము సెప్టజింట్ అంటాం. ఈ సెప్టజింట్ అనే దానికి అర్థం ఏంటి అనంటే 70 మంది స్కాలర్స్ కలిసి దీనిని రాశారు కాబట్టి ఈ స్కాలర్స్ పేరు మీద సెప్టజింట్ అని దానికి పేరు పెట్టారండి. ఈ సెప్టజింట్లో ప్రధానంగా హీబ్రూ బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇంకా కొన్ని గ్రంథాలు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడినవి. వీటిల్నే మనం అపోక్రిఫా అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ అపోక్రిఫా అంటే వాటిల్ని ప్రధానమైన దేవుని వాక్యముగా కన్సిడర్ చేయలేము, కానీ అది దేవుని వాక్యానికి సపోర్ట్ చేసే ఒక గ్రంథాలుగా ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఇందులో కూడా ఎలాగ డివైడ్ చేశారు అంటే వాక్యాన్ని ఎలాగ క్లాసిఫై చేశారు అనంటే మొదటిది ది లా అంటే ధర్మశాస్త్రం, తోరా. ఈ తోరాలో 5 పుస్తకాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా అలానే ఉన్నాయి. అలాగే రెండవ భాగం కనుక మనం చూస్తే హిస్టరీ, చరిత్ర గ్రంథాలు. ఈ చరిత్ర గ్రంథాల్లో మనకి బైబిల్లో చూస్తే యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, రూతు, సమూయేలు గ్రంథాలు, అలాగే రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ వరకు కూడా మనకి హీబ్రూ బైబిల్లో ఉన్నాయి. మొత్తం తీసుకొని దీనిని హిస్టరీగా రాశారండి. దాని తర్వాత అపోక్రిఫాగా ఉన్నాయి. మెకబీస్ 1 నుంచి 4 వరకు, ఎడ్రాస్ అనే 1, 2 గ్రంథాలు కూడా వీటిల్లో ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి. వీటినైతే ప్రధానంగా దేవుని వాక్యం కింద తీసుకోలేము, కానీ వాటిని అపోక్రిఫాగా వారు యాడ్ చేశారు, స్క్రిప్చర్‌గా యాడ్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ సద్దుకైలు కానివ్వచ్చు, లేకపోతే ఇశ్రాయేలీల్లో అనేక మంది కూడా ఈ రైటింగ్స్‌ని, హిస్టారికల్ రైటింగ్స్‌ని, ప్రాఫిటికల్ రైటింగ్స్‌లో కొన్నిటిని దేవుని వాక్యంగా కన్సిడర్ చేయకపోవటానికి ఈ సెప్టజింట్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అపోక్రిఫాని వారు తీశారో అంటే యాడ్ చేశారో దానికున్న ఇంపార్టెన్స్‌ని వాళ్ళు దేవుని వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్‌ని తీసేస్తున్నారు అని భావించి దీనిని వ్యతిరేకించడం మొదలుపెట్టారండి. అలాగే మూడవ
ఇది గనక లేకపోతే మూడవ భాగం గనక మనం చూసినట్లయితే పొయెట్రీ. అంటే ఈ పొయెట్రీ అనేది ఎక్కువగా వారి భావాల్ని అంటే దైవజనుల యొక్క భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి అది ప్రార్థన కావచ్చు, ప్రైజ్‌గా కావచ్చు, లేకపోతే మనుషులకి వాళ్ళు చెప్పాలి దేవుని వాక్యాన్ని ఇంకా అర్థమయ్యేటట్లుగా జీవితం గురించి చెప్పాలి అనుకున్న వాటిలన్నిటిని పొయెట్రీ అనే దాంట్లో ఇంక్లూడ్ చేశారండి. వీటిల్లో మనకి యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, విలాప వాక్యాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. వీటిల్లో కూడా కొన్ని అపోక్రిఫికల్ రైటింగ్స్‌ని సెప్టజెంట్‌లో యాడ్ చేయటం జరిగింది. అలాగే మనకి ప్రవక్తల గ్రంథాలుగా ఉన్న వాటిని కూడా ఇక్కడ 2 భాగాలుగా డివైడ్ చేశారు. మొదటిది మేజర్ ప్రొఫెట్స్, రెండోది మైనర్ ప్రొఫెట్స్. ఈ మేజర్ ప్రొఫెట్స్‌లో కూడా 2, 3 యొక్క అపోక్రిఫికల్ రైటింగ్స్‌ని యాడ్ చేశారండి. అంటే మామూలుగా మైనర్ ప్రొఫెట్స్‌లో కూడా కొన్ని యాడ్ చేయటం జరిగింది. ఇది సెప్టజెంట్ గురించిన ఒక క్లాసిఫికేషన్. ఇప్పుడు మన ఇంగ్లీష్ బైబిల్‌లోనికి గనక వచ్చినట్లయితే, మన తెలుగు బైబిల్ కూడా ఇంగ్లీష్ బైబిల్‌లో ఎలాగైతే డివైడ్ చేశారో, అలాగే మన తెలుగు బైబిల్‌లో కూడా ఉంటదండి. ఎక్కువ ట్రాన్స్‌లేషన్స్ అన్నీ ఎన్ఐవి ట్రాన్స్‌లేషన్ నుంచి తీసుకొని, దానిని తర్జుమా చేయటం జరిగింది కాబట్టి, ఇదే స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవుతూ ఉంటాం. మన ఇంగ్లీష్ బైబిల్‌లో లేకపోతే మన తెలుగు బైబిల్‌లో ఉన్న క్లాసిఫికేషన్స్ గనక మనం చూసినట్లయితే, మొదటిది ధర్మశాస్త్ర గ్రంథాలు. మొదటి 5 గ్రంథాలని ధర్మశాస్త్ర గ్రంథాలు అన్నాం. అలాగే హిస్టారికల్ రైటింగ్స్ రెండవది హిస్టారికల్ రైటింగ్స్. ఈ హిస్టారికల్ అంటే చరిత్ర గ్రంథాలు. ఈ చరిత్ర గ్రంథాలు యెహోషువ గ్రంథము దగ్గర నుంచి ఎస్తేర్ గ్రంథం వరకి వీటిలన్నిటిని మనము చరిత్ర గ్రంథాలుగా పిలుస్తూ ఉంటాం. అలాగే పొయెట్రీ. ఈ పొయెట్రీ అనంటే పద్య భాగము అని చెప్పొచ్చు. లేకపోతే పద్యాలుగా రాశారు అనే అర్థం వచ్చేటట్లుంటది. కాకపోతే ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటి అనంటే దేవునికి వారు ఎక్స్‌ప్రెస్ చేసుకోగలిగిన ఆ విజ్డమ్‌ని ఇందులో ఎక్స్‌ప్రెస్ చేశారండి. అలాగే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని కూడా ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనము హీబ్రూ రైటింగ్స్ నుంచే ఎక్కువగా తీసుకొని ఈటిల్ని డివైడ్ చేయటం. కాకపోతే హీబ్రూ బైబిల్‌లో అయితేనేమో 3 భాగాలుగానే ఉంటది. ఇక్కడ మనకి 5 భాగాలుగా తీసుకొని మనం దీనిని డివైడ్ చేయటం జరిగింది. ఇలా డివైడ్ చేయవలసిన అవసరం ఏంటి అనంటే, దేవుని వాక్యాన్ని ఆ స్ట్రక్చర్ ఏంటో క్లియర్‌గా తెలుసుకుంటే, ఆ లిటరేచర్ స్ట్రక్చర్‌ని గనక మనం అర్థం చేసుకుంటే, ఆ స్ట్రక్చర్ నుంచి మనం దేవుని వాక్యాన్ని, ఆయన మెసేజ్‌ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం సెషన్‌లో చెప్పుకున్నట్లుగా దేవుని వాక్యం అనేది ఒక భాష కావాల్సి వచ్చింది. ఒక లిటరేచర్ కావాల్సొచ్చింది. అలాగే ఒక కల్చర్ కావాల్సొచ్చింది. ఒక హిస్టారికల్ ఈవెంట్స్ కావాల్సొచ్చినాయి. ఇది దేవుని మెసేజ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి. వీటిలన్నిటిని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి అనంటే, ఆ స్ట్రక్చర్ ఏంటో మనకి అర్థం కావాలి. ఆ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయటానికే ఈ సెక్టార్స్‌గా డివైడ్ చేయటం జరిగింది. అలాగే ఇందులో పాత నిబంధనలో ఉన్న లిటరేచర్ స్టైల్‌ని గనక, సాహిత్యం యొక్క ఆ రకాల్ని గనక మనం చూసినట్లయితే ప్రధానంగా 3 రకాలు మనం చూడగలం. మొదటిది నేరేటివ్. ఈ నేరేటివ్ అంటే ఈవెంట్స్ ఒక స్టోరీ లాగా ఇక్కడ చెప్తా ఉంటారు. అంటే బైబిల్‌లో అనేకమైన స్టోరీలుంటాయి. ఈ స్టోరీల ద్వారా దేవుడు తన మెసేజ్‌ని మనకి తెలియజేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ స్టోరీల ఎనకాల ఉన్న మెసేజ్ మనకి ఇంపార్టెంట్. అందుకనే చాలా సార్లు కొన్ని పదుల సంవత్సరాలు జరిగింది మొత్తము 1, 2 వచనాల్లో చెప్పేస్తూ ఉంటారు. లేకపోతే ఒక రోజు జరిగిన సిట్యుయేషన్‌నే 4, 5 అధ్యాయాలుగా కంటిన్యూ చేస్తారు. అంటే దేవుని మెసేజ్ ఇంపార్టెంట్ కానీ ఇక్కడ హిస్టరీ లేకపోతే స్టోరీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ స్టోరీ ద్వారా దేవుడు మనకేం చెప్పాలి అనుకుంటున్నదే ఇంపార్టెంట్. అంటే దేవుని మెసేజ్‌ని ఒక స్టోరీ రూపంగా కన్వే చేసేదే నేరేటివ్ స్టైల్ కథనం అని చెప్పొచ్చు. అలాగే పొయెట్రీ రెండవది. ఇది కూడా దేవుని వాక్యంలో ప్రధానమైన భాగం పోషిస్తూ ఉంటది. ఈ పొయెట్రీ అనంటే ఇక్కడ వాళ్ళేదో పద్యాలు లేకపోతే పాటలు రాయలేదు కానీ వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటం కోసం దేవుని మీద వారికున్న ఫీలింగ్స్‌ని, మనుషుల మీద వారికున్న ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటం కోసం ఈ యొక్క పాటల్ని లేకపోతే పద్యాల్ని ఉపయోగించారండి. ఈ పాటల్ని, పద్యాల్ని ఉపయోగించిన భాగాన్నే మనం పొయెట్రీ అంటాము. లేకపోతే కవితలు అని కూడా దీన్ని చెప్పవచ్చు.
అలాగే మూడవ లిటరేచర్ స్టైల్ గనక మనం చూస్తే టీచింగ్స్ ఎక్కువగా కనబడతాయి. ఈ టీచింగ్స్ అంటే బోధనలు. ఈ బోధనలు దేవుని యొక్క చిత్తాన్ని మనకి తెలియజేయటం కోసం ప్రవక్తలైతేనేమి, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్‌గా వచ్చిన మాట అయితేనేమి, లేకపోతే దేవుడు విజన్స్ ద్వారా ఇవ్వటం అయితేనేమి, ఆ బోధనలనేవి డైరెక్ట్‌గా ఇచ్చారండి. కాపోతే ఈ ఇశ్రాయేలీలైతే ఎక్కువగా దేవుని బోధ అనేది ఓన్లీ ఆహ్, ఆ తోరా వరకే తీసుకుంటారు. మనమైతే పాత నిబంధనని, క్రొత్త నిబంధనని రెండిటిని దేవుని బోధలుగా మనం తీసుకుంటాం. కాబట్టి ఈ పాత నిబంధనలో బోధనలు అనేవి కూడా ఎక్కువ పార్ట్ ప్లే చేస్తా ఉంటాయి. ఇందులో మనం చూసినట్లయితే ఆదికాండంలో చూసినట్లయితే మనకి ఈ యొక్క 3 స్ట్రక్చర్స్ కనపడతాయండి. అందులో కథనం మనకి కనపడతది, కవితలు కనపడతాయి, అలాగే బోధనలు కూడా కనపడతాయి. అలాగే కీర్తనలు గనక మనం తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం అందులో కవితలు ఎక్కువగా కనపడతాయి. బోధనలు కూడా అందులో కనపడతాయండి. ఇంకా మిగతా గ్రంథాలన్నిట్లో కూడా ఈ యొక్క మిక్స్ కథనము మిక్స్ అయ్యి ఉంటది. నేరేటివ్‌తో పాటు పోయెట్రీతో పాటు టీచింగ్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. అంటే వీటిల్ని ఏదో తీసుకున్నట్లయితే లిటరేచర్ స్టైల్ మనకి తెలిసినట్లయితే దేవుని మెసేజ్‌ని మనం అర్థం చేసుకోవటం చాలా ఈజీగా కనపడతది. కాబట్టి ఈ లిటరేచర్ స్టైల్ గురించి కూడా మనం రాబోయే సెషన్స్‌లో చూసుకుంటాం. దాని తర్వాత జూయిష్ కేనన్. ఈ యొక్క యూదుల కేనన్. ఈ కేనన్ అంటే అర్థం ఏంటి అనంటే మెజరింగ్ స్కేల్ అని అర్థం అండి. లేకపోతే ఒక స్టాండర్డ్ అని అర్థం. ఒక ప్రామాణికత అనే అర్థం వచ్చేద్దండి. ఈ ప్రామాణికత ఎందుకు కావాల్సొచ్చింది అనంటే, దేవుని యొక్క వాక్యము దేవుడు ఇస్తా ఉంటే, లేకపోతే దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని బిడ్డలు రాస్తూ ఉంటే, మిగతా వాళ్ళు కూడా దీనిని కాపీ చేసి, దీనికి సమానంగా లేకపోతే దీనికి ప్యారలల్‌గా చాలా బుక్స్‌ని, చాలా స్క్రాల్స్‌ని వాళ్ళు రాశారండి. ఈ ఈ స్క్రాల్స్‌లో దేనిని మనం దేవుని వాక్యంగా కన్సిడర్ చేయాలి, దేనిని కన్సిడర్ చేయకూడదు అనే దాని గురించి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని, దేవుని బిడ్డలు కూర్చొని, దేవుని దగ్గర దేవుని ఆత్మతోటి ప్రేరేపించబడి, వారు కొన్ని బుక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. దానికి ఒక కొలమానం పెట్టుకున్నారు. ఈ కొలమానంలో ప్రధానమైనది ఏంటి అనంటే, దేవుని వాక్యం అనేది జీవింపచేసేదిగా ఉండాలి అని. అలాగే దేవుని వాక్యం అనేది దేవుని యొక్క చిత్తాన్ని మనకి తెలియజేసేలాగా ఉండాలని. అలాగే మూడవది దేవుని వాక్యం మనం నడవవలసిన మార్గాన్ని మనకి నేర్పించే విధంగా ఉండాలి. ఇవి ప్రధానమైన కొలమానికలండి. ఇంకా అనేకమైన కొలమానికలు వీళ్ళు తీసుకున్నారు. ఆ కొలమానికల సెట్‌నే వీళ్ళు కేనన్ అని పిలుస్తారు. ఇలాగ కేనన్‌ని తీసుకున్న తర్వాత వీరు బుక్స్‌ని ఆథెంటికేటివ్ గాడ్స్ వర్డ్‌గా అంటే ప్రామాణికము కలిగిన దేవుని వాక్యముగా నిర్ణయించారండి. ఇందులో మొదటిది లా ధర్మశాస్త్రం. ఈ బుక్ ఆఫ్ లా అనేది సుమారుగా 400 క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలోనే ఇది ప్రామాణికము కలిగిన దేవుని వాక్యముగా నిర్ధారించడం జరిగింది. ఇది యూదులు చెప్పే వారి ఓరల్ ట్రెడిషన్ ద్వారా చెప్పే మాటండి. అలాగే రెండవది ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలు క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో ఈ ఈ యొక్క పుస్తకాల యొక్క ప్రామాణికతను వారు నిర్ణయించారు. పలానా పుస్తకాలు మాత్రమే ప్రవక్తల గ్రంథాలు అని వారు నిర్ణయించారు అని చెప్తారు. అలాగే మూడోది గనక మనం చూసినట్లయితే ఈ రైటింగ్స్ అంటే కెతువీమ్ అన్నాం కదా! ఈ కెతువీమ్‌ని క్రీస్తు శకం 90వ సంవత్సరంలో దీనిని ది కౌన్సిల్ ఆఫ్ జెమ్నా అనే కౌన్సిల్ ఒకటి ఫామ్ అయ్యి, ఈ ఫామ్ అయిన కౌన్సిల్ వాటికి ఒక ఆథెంటికేటివ్ గాడ్స్ వర్డ్‌గా దేవుని వాక్యంగా చెప్పారు అని యూదులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ ఇవి ఇంతకంటే ముందే దేవుని వాక్యంగా పరిగణించబడినయి అని దేవుని వాక్యంలోనే మనకి క్లియర్‌గా తెలుస్తుంది. యేసు ప్రభు యొక్క బోధనలో అంటే సువార్తల్లో మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1 శతాబ్దంలోనే యేసయ్య బోధల్లోనే మనం చూస్తే ఆయనే పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాన్ని దేవుని వాక్యంగా చెప్పారు. అలాగే
మోషే ధర్మశాస్త్రాన్ని కూడా దేవుని వాక్యంగా ఆయన ప్రస్తావించిన సిట్యుయేషన్స్ అనేకమైనవి కనపడతా ఉంటాయి. కాబట్టి ఇది ఇంతకంటే ముందే జరిగినట్లుగా మనకి తెలుస్తా ఉంటది. దీనికి మనకున్న ప్రూఫ్స్ ఏంటి అనంటే సెప్టజెంట్ అనేది, లేకపోతే ఈ సెప్టజెంట్ అనేది 250 బీసీలోనే, క్రీస్తు పూర్వం 250 సంవత్సరం అప్పటికే దీన్ని ట్రాన్స్‌లేట్ అంటే హీబ్రూ నుంచి గ్రీక్‌కి ట్రాన్స్‌లేట్ చేయటం జరిగింది. దేవుని వాక్యం అని డిసైడ్ చేసిన తర్వాతే దానిని ట్రాన్స్‌లేట్ చేశారు. కాబట్టి 250 సంవత్సరాల కంటే క్రితమే, క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల కంటే ముందే అంటే దేవుని వాక్యం ఏంటో, ఈ క్యానన్ ఏంటో ఫార్మ్ అయింది అని మనం క్లియర్‌గా తెలుస్తుంది. అంతే కాదు గాని 1947వ సంవత్సరంలో మనకి ఈ మృత సముద్రము దగ్గరలో డెడ్ సీ స్క్రాల్స్ మనకి దొరికినాయండి. పాత నిబంధన గ్రంథము యొక్క ప్రతులు మనకి దొరికినాయి. ఈ ప్రతులు దొరకటంలో మనకి ఒక గొప్ప సోర్స్ దొరికిందండి. దేవుని ఆథెంటికేటివ్ గాడ్స్ వర్డ్‌గా మనం తీసుకోవచ్చు. ఏదైతే ఇంతకుముందు పెద్దలు దేవుని వాక్యం అని సూచించారో ఆ గ్రంథాలన్నీ అక్కడ దొరికినాయి. అపోక్రిఫాలో ఉన్న గ్రంథాలు అక్కడ ఏమీ దొరకలేదు. కాబట్టి వీరు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడే దేవుని వాక్యంగా నిర్ణయించారు అనే ఒక ఒక నిశ్చయత మనకి కనపడిందండి. నిజంగా చెప్పాలి అనంటే దీని యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్స్ గనక మనం చూసినట్లయితే ఈ డెడ్ సీ స్క్రాల్స్ సుమారుగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం మధ్యలో దీనిని రాసినట్లుగా కనపడతా ఉంది. ఈ గ్రంథాలు, ఆ గ్రంథాలు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాలు మాత్రమే ఇందులో రాశారు అనంటే దానిని దేవుని వాక్యముగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరం క్రితమే వారిని, అంటే ఆ వాక్యాన్ని వారు దేవుని వాక్యముగా, దేవుని దగ్గర నుండి వచ్చిన వాక్యముగా, దేవుని మాటగా దానిని కన్సిడర్ చేశారు అని అర్థం. కాబట్టి దేవుని ఈ క్యాననైజేషన్ అనేది క్రీస్తు పూర్వం 200 సంవత్సరం ముందే జరిగింది అని మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుందండి. కాకపోతే దీనిని మరొకసారి రివ్యూ చేసుకొని క్రీస్తు శకం 90వ సంవత్సరంలో ఈ కౌన్సిల్ ఆఫ్ జెమ్నా అనేవారు, అంటే యూదుల రబ్బాయిస్ అందరూ కలిసి దీన్ని దేవుని వాక్యంగా, ఈ 39 గ్రంథాలని దేవుని వాక్యంగా వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా క్యాననైజేషన్ అయితే జరిగిందండి. అలాగే మనము ఈ ఆథెంటిసిటీ లేకపోతే టెక్స్ట్ అండ్ వర్షన్స్ గనక మనం చూసినట్లయితే మనకి తెలుగులో అయితే 2 మేజర్ ట్రాన్స్‌లేషన్స్, 2 వర్షన్స్ ఎక్కువగా కనబడతా ఉంటాయండి. ఆ 2 ట్రాన్స్‌లేషన్స్ ఏంటంటే ఈజీ రీడ్ వర్షన్ ఒకటి, మామూలు బీఎస్ఐ వర్షన్ ఒకటి ఎక్కువగా కనబడతది. అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒకటి, అలాగే ఈజీ రీడ్ వర్షన్ ఎక్కువగా, ఈ రెండే ఎక్కువగా కనపడతాయి. కాకపోతే ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్స్ కనపడుతున్నాయి. అయితే పాత నిబంధన అంటే హీబ్రూ లిటరేచర్‌లో, జూయిష్ లిటరేచర్‌లో ఇలాగే ఏమన్నా ట్రాన్స్‌లేషన్స్ జరిగినాయా అనంటే మనకి దాని గురించి తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎన్నో రకాలుగా దాని గురించి చెప్తూ ఉంటారు కానీ ఆ ట్రాన్స్‌లేషన్స్ లేకపోతే ఆ యొక్క వర్షన్స్ గురించి మనకి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీరు పేపర్ అనేది అప్పుడు లేదు, ప్రింటింగ్ టెక్నాలజీ లేదు కాబట్టి ఎక్కువగా చేతితో రాసేవారు. అంటే చర్మం మీద వారు చేతితోటి ఒక ఇంక్ తయారు చేసుకొని ఆ ఇంక్ తోటి వ్రాసేవారండి. ఈ యొక్క స్క్రాల్స్ అనేవి కొన్ని రోజులు తర్వాత అవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి అలా డ్యామేజ్ అయిన ప్రతులనన్నిటినీ వారు కాల్చేసేవాళ్ళు. ఈ యొక్క వాటిని, ఈ యొక్క స్క్రిప్చర్‌ని రాయటానికి ఒక కమ్యూనిటీ ఉండేది. ఆ కమ్యూనిటీ పేరే కుమరన్ సెక్ట్ కమ్యూనిటీ. ఈ కుమరన్ కమ్యూనిటీ వారు ఏం చేసేవారంటే వారి పనేంటంటే ఉదయం లేసిన దగ్గర నుంచి వారు పరిశుద్ధంగా ఉంటారు. ఎటువంటి పాపము వారు చేయరు. అలాగే వారు చాలా సార్లు సంవత్సరంలో ఎక్కువ శాతం వాళ్ళు ఉపవాసమే ఉంటారు. దేవునితోటి కమ్యూనికేట్ అవుతూనే ఉంటారు. అలా కమ్యూనికేట్ అవుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక మొనాస్ట్రీ లాగా ఉంటదండి. ఆ మొనాస్ట్రీలో వాళ్ళు కూర్చొని ఎక్కువగా దేవుని వాక్యాన్ని అంటే ఆహ్, కాపీ చేయటానికే ఎక్కువగా వారి సమయాన్ని మొత్తం, వారి జీవితాన్ని మొత్తం అంకితం చేసేవాళ్ళు.
అలాంటి వారు రాసిన ప్రతులే మనకి డెడ్ సీ స్క్రాల్స్‌గా దొరికినాయన్నమాట 1947లో. అయితే ఈ సెక్టార్ వాళ్ళు రాసిన గ్రంథాలని అనేకమైన ఊర్లకి లేకపోతే సమాజ మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మందిరాలు అన్నిటికి కూడా పంపిస్తూ ఉండేవారు. ఈ పంపించిన వాటిల్లో ఏదైనా సరే డ్యామేజ్ అయితే గనక వాటిల్ని కాల్చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే అది డ్యామేజ్ అయిపోతే వారికి దేవుని వాక్యం అలాగే చినిగిపోయిన వాటిల్లో కానీ డ్యామేజ్ అయిన వాటిల్లో ఉండటం వారికి ఇష్టం లేదు కాబట్టి వాటిల్ని కాల్చేస్తూ ఉంటారు. కాబట్టి ట్రాన్స్‌లేషన్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే వెర్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం క్లియర్‌గా ఇక్కడ చెప్పలేము. కాకపోతే మనకి క్లియర్‌గా తెలిసింది ఏంటి అనంటే, దేవుని వాక్యము ఇంతకుముందు మ్యానస్క్రిప్ట్స్‌లో ఏమైతే ఉన్నదో, ఈ కుమరన్ సెక్ట్ కమ్యూనిటీలో ఆ మ్యానస్క్రిప్ట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంది. కాబట్టి ట్రాన్స్‌లేషన్స్‌లో లేకపోతే వెర్షన్స్‌లో ఎక్కువగా మార్పేమీ లేదు అని మనకి క్లియర్‌గా తెలుస్తుందండి. ఈ విధంగా పాత నిబంధన గ్రంథాన్ని ఒక మేజర్ స్క్రిప్చర్‌గా ఒక ఇశ్రాయేలీలు, క్రైస్తవులు, సమరయులు ఇంకా అనేక మంది కూడా దీనిని మేజర్ స్క్రిప్చర్‌గా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకొని, సరిగ్గా సరైన అర్థంని, సరైన గాడ్స్ మెసేజ్‌ని తెలుసుకొని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ.